మత్స్యకార ప్రతికూల ఆపద సమయంలో మత్స్యకారుల ప్రాణరక్షణకి వారి బోట్లకు ఇస్రో రూపొందించిన ట్రాన్స్పాండర్లు అమరిక ద్వారా ఎంతో మేలు చేకూరుతుందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మత్స్యరంగంలో స్పేస్ టెక్నాలజీ వినియోగంపై శుక్రవారం ఉదయం భారత మత్స్య పరిశోధన సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 23న జరగనున్న జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు ముందస్తు కార్యకలాపాల్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మత్స్యకారులకు ఉపయోగపడేలా ఇస్రో రూపొందించిన ఈ ట్రాన్స్పాండర్లు ప్రతి మెటరైజ్డ్ మరియు మెకనైజ్డ్ బోటు ఓనర్లు అందరూ వినియోగించుకోవాలని అన్నారు. ఈ ట్రాన్స్పాండర్లు ఉచితంగా భారత ప్రభుత్వం అందరికీ అందించడం జరుగుతుందని, యజమానులందరూ దీనికోసం మత్స్యశాఖ సహకారంతో వారి బోట్లకు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించడానికి ఎఫ్ఎస్ఐ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నో మంచి కార్యక్రమాలు ఎఫ్ఎస్ఐ ద్వారా చేపడుతున్నారు. దాంట్లో ఒక కొత్త కార్యక్రమం ఈ ట్రాన్స్పాండర్ ఇన్స్టలేషన్ అనేది. సో దాన్ని కూడా ఈరోజు ఇక్కడ ఉన్న మత్స్యకార సోదరులకి వివరించి ఎటువంటి లబ్ధి వాళ్ళు పొందగలరు అనేది ఈ కార్యక్రమం భాగంగా చెప్పడం జరుగుతుంది. ఈ నేషనల్ స్పేస్ డే సెలబ్రేషన్ అనేది ఆగస్ట్ 23rd మనము సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎందుకు మనం ఆగస్ట్ 23rd సెలబ్రేట్ చేస్తామంటే, ఇస్రో చేపట్టిన చంద్రయాన్ ప్రోగ్రామ్ ఒక సక్సెస్ని దృష్టిలో పెట్టుకొని ఆగస్ట్ 23ని మనము స్పేస్ డేగా సెలబ్రేట్ చేయబోతున్నాము. మీ అందరికీ తెలుసు, ఒక చిన్న స్థాయి నుంచి ఇస్రో మన గొప్ప సైంటిస్టుల ద్వారా, రెస్పెక్టెడ్ ఏపీజే అబ్దుల్ కలాం లాంటి, విక్రమ్ సారాభాయ్ గారు లాంటి సైంటిస్టుల ద్వారా, వాళ్ళ ఒక కృషి ద్వారా ఈరోజు రీయూసబుల్ రాకెట్స్ మనము తయారు చేసే స్థాయికి వచ్చాము. మీరందరూ చదివి ఉంటారు, తుంబాలో ఎక్కడో ఒక చిన్న చర్చ్ పక్కన నుంచి రాకెట్ లాంచ్ చేసి ఈరోజు మూన్ దాకా మనము రీచ్ చేయగలిగామంటే వాళ్ళ ఒక కృషి వల్ల. వాళ్ళందరినీ ఈ సందర్భంగా మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఒక కష్టాలని, త్యాగాలని గుర్తుపెట్టుకొని మనం కూడా మనవంతు కృషి చేయాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సమాజం బాగుపడాలంటే సైన్స్ అనేది చాలా చాలా అవసరం. సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేకపోతే మనము మన రేస్ అనేది ఇంకో హ్యూమన్ రేస్ అనేది ఇంత స్థాయి దాకా వచ్చి ఉండదు. మొన్న కోవిడ్లో మిగతా దేశానికన్నా మనము మెరుగైన వైద్యం అందించగలిగామంటే కేవలం మన సైంటిస్ట్ వల్లనే, సైంటిఫిక్ రీసెర్చ్ వల్లనే మనము కోవిడ్కి వ్యాక్సిన్స్ కనిపెట్టగలిగాము. దాన్ని ఎన్నో దేశానికి మనము ఎగుమతి చేసి దాని ద్వారా మన ఎకనామిక్ బెనిఫిట్స్ కూడా పొందగలిగాము. అలాంటి కొత్త కొత్త సైంటిఫిక్ ఇంటర్వెన్షన్లో భాగంగా స్పేస్ అప్లికేషన్ సెంటర్ వారు తయారు చేసిన, వాళ్ళ ఆధ్వర్యంలో ఇన్స్టాల్ చేయబోతున్న ఈ ట్రాన్స్పాండర్స్ కూడా చాలా బెనిఫిట్గా ఉంటుంది. సో ఇక్కడ ఉన్న మెకనైజ్ బోట్ ఓనర్స్, అదేవిధంగా మోటరైజ్ బోట్ ఓనర్స్ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాదాపు 1080 దాకా యూనిట్స్ మన విశాఖపట్నం జిల్లాకి కేటాయించడం జరిగింది. దీని ద్వారా మీకు వార్నింగ్ సిగ్నల్స్, సైక్లోన్ వార్నింగ్ సిగ్నల్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ మెరిటైమ్ బౌండరీ మీరు దాటేటప్పుడు ఆ వార్నింగ్ సిగ్నల్స్ కావచ్చు, మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంతేకాకుండా మీరు SOS సేవ్ అవర్ సోల్ మెసేజెస్ మీరు పంపించడానికి కూడా అవకాశం ఉంటుంది. దీంతో పాటు మీ రూట్స్ని స్టోర్ చేసుకోవడం, హార్బర్ డీటెయిల్స్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. వెదర్ అలర్ట్స్, ఎక్కువ వాతావరణం మారితే
మనకు అనుకూలంగా లేకుండా ఉంటే అప్పుడు ఆ అలర్ట్స్ మీకు అందుబాటులో వస్తుంది. అంతేకాకుండా హై టైడ్ గురించి వివరాలు కూడా దీని ద్వారా మీరు పొందగలరు. దెన్ మీరు కూడా మీ క్రూ ఎవరు ఉన్నారు, క్రూ ఇన్ఫర్మేషన్ కూడా మీరు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు దీని ద్వారా. సో జియో ఫెన్సింగ్ ద్వారా మన స్పేస్ అప్లికేషన్ సెంటర్ ద్వారా నమోదు చేసిన కోఆర్డినేట్స్, GPS కోఆర్డినేట్స్ ద్వారా ఇవన్నీ కూడా మనము చేయబోతున్నాము. దీంట్లో అందరూ కూడా పాల్గొవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. FSI వారు కూడా వారు ఒక దే టోల్డ్ దట్ దే హావ్ 11 వెసల్స్. ఈ 11 వెసల్స్ వల్ల చాలా రీసెర్చ్ వర్క్ వాళ్ళు టేకప్ చేస్తున్నారు, వాళ్ళు కొనసాగించాలి. ఇక్కడ విశాఖపట్నం FSI సెంటర్ నుంచి మనకి 2 వెసల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని ద్వారా కూడా వాళ్ళు ఎన్నో రీసెర్చ్ యాక్టివిటీస్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ వచ్చే ముందు వాళ్ళు ఒక మ్యూజియం కూడా చూపించారు, చాలా చక్కగా ఏర్పాటు చేసిన ఆ మ్యూజియం పిల్లలందరూ కూడా వాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ నేషనల్